హై గైస్, వెల్కమ్ టు క్రికెట్ దినేష్. అనంతపూర్లో దులీప్ ట్రోఫీ పోటీలు ముగిశాయి. ఇండియా ఏ టీమ్ దీంట్లో విజేతగా నిలిచింది. ఇది ఒక రౌండ్ రాబిన్ సిస్టంలో జరిగింది. ఫైనల్ లాంటివి ఏం లేవు. సో ఈచ్ టీమ్ 3 మ్యాచెస్ ఆడారు. దాంట్లో ఏంటంటే ఇండియా ఏ తన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ, శుభ్మన్ గిల్ కెప్టెన్గా ఉన్నప్పుడు తన ఫస్ట్ మ్యాచ్ ఓడిపోయారు. కానీ తర్వాత వాళ్ళు మయాంక్ అగర్వాల్ క్యాప్టెన్సీలో ఆ రిమైనింగ్ 2 మ్యాచెస్ గెలిచి వాళ్ళు టైటిల్ దక్కించుకున్నారు. ఇండియా ఏ టీం లెడ్ బై మయాంక్ అగర్వాల్ బికేమ్ ది విన్నర్. అంటే ఎవరు గెలిచారు, ఎవరు ఓడినది ఇంపార్టెంట్ కాదు. బట్ ఏంటంటే అట్లీస్ట్ ఆ ప్లేయర్స్కైనా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, తమ టీం గెలిపించారు. రుతురాజ్ గైక్వాడ్ లీడ్ చేసిన ఇండియా సి టీం వాళ్ళు యాక్చువల్గా 2 రౌండ్స్ పూర్తి అయ్యేసరికి వాళ్ళు లీడ్లో ఉన్నారు. కానీ వాళ్ళు ఈ ఫైనల్ రౌండ్ మ్యాచ్లో, థర్డ్ రౌండ్ మ్యాచ్లో ఇండియా ఏ చేతిలో అవుట్ రైట్గా ఓడిపోయారు. ఒకవేళ కనీసం వాళ్ళు అవుట్ రైట్గా ఓడిపోయినా కూడా వాళ్ళకి అవకాశం ఉండేది, వాళ్ళు గెలిచుండేవారు. కానీ అవుట్ రైట్ విన్ సాధించారు కాబట్టి వాళ్ళు ఓడిపోవడం జరిగింది. అలాగే ఇండియా డి అండ్ బి జరిగిన మ్యాచ్లో, థర్డ్ రౌండ్ మ్యాచ్లో ఇండియా డి గెలిచింది ఓవర్ బి. సో అంత కన్ఫ్యూజింగ్గా ఉంది కదా. బట్ ఇక్కడ మనకి ఎవరి మీద గెలిచారని కాకుండా ఏ ప్లేయర్స్ షైన్ అయ్యారు అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ రకంగా చూస్తే అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ కేమ్ ఫ్రమ్ హర్యానా పేసర్ అన్షుల్ కాంబోజ్. ముంబై ఇండియన్స్కి ఒక 2-3 మ్యాచ్లు ఆడాడు లాస్ట్ సీజన్లో. ఈజ్ అన్ ఆల్రౌండర్. అంటే బేసికలీ పేస్ బౌలర్, బట్ ఈ కెన్ ఆల్సో బ్యాట్ ఎ బిట్. సో అతను ఈజ్ ద టాప్ వికెట్ టేకర్. అతనికి 16 వికెట్లు వచ్చాయి. చాలా మంచి బౌలింగ్ చేశాడు. కొన్నిసార్లు అంత హెల్ప్ఫుల్ లేని కండిషన్స్లో కూడా అతను హీ వాస్ గెటింగ్ లాట్ ఆఫ్ వికెట్స్. సో అతన్ని ప్లేయర్ ఆఫ్ ది సిరీస్గా అనౌన్స్ చేశారు. అండ్ టాప్ స్కోరర్, బ్యాట్స్మెన్లో టాప్ స్కోరర్ ఎవరంటే మన ఆంధ్ర టీంకి చెందిన రికీ బుయ్. లాస్ట్ టైం డొమెస్టిక్ సీజన్లో కూడా ఈ పర్ఫార్మ్డ్ రియల్లీ వెల్. అందుకనే అతనికి ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఐపీఎల్లో కూడా కనిపిస్తారు. అతను ఐపీఎల్లో పెద్దగా ఛాన్సెస్ రాలేదు. ఐ థింక్ లాస్ట్ టైం ఈ ప్లేడ్ ఫర్ ఢిల్లీ ఫ్యూ మ్యాచెస్. బట్ ఈసారి మాత్రం మంచి ఫామ్లో ఉన్నాడు రికీ బుయ్ 2 సెంచరీలో ఒక హాఫ్ సెంచరీ చేశాడు. సో హీ స్కోర్ 359 రన్స్. అందరికంటే టాప్ స్కోరర్గా నిలిచాడు. అలాగే శాశ్వత్ రావత్ అని బరోడాకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, 23 years of age. అతను థర్డ్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. 256 రన్స్ చేశాడు. ఒక సెంచరీ, 2 50s చేశాడు. అతను ఆడిన 2 మ్యాచ్లు, కానీ అతను ఆ 2 మ్యాచ్ల్లో ఈ స్కోర్డ్ 256 రన్స్, ఇంక్లూడింగ్ 2 హాఫ్ సెంచరీస్ అండ్ 1 సెంచరీ. వెరీ వెరీ ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ దిస్ యంగ్స్టర్. అన్షుల్ కాంబోజ్కి, శాశ్వత్ రావత్కి ఇద్దరికి 23 years of age. సో డెఫినెట్గా వీళ్ళకి చాలా మంచి ఫ్యూచర్ ఉంది. శాశ్వత్ రావత్ ఐ డోంట్ థింక్ హీఈస్ ఇన్ ఐపీఎల్. ఇంతవరకు అయితే ఐపీఎల్ కాంట్రాక్ట్ ఉన్నట్టుగా లేదు. అండ్ మెగా ఆక్షన్లో పీపుల్ విల్ గో ఫర్ హిమ్. కోర్స్ ఇది ఫార్మాట్ డిఫరెంట్ కావచ్చు, కానీ అతను కాస్త ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్గా కనిపిస్తుంది. అలాగే అభిమన్యు ఈశ్వరన్ 309 రన్స్ చేశాడు. 2 సెంచరీలు చేశాడు. అతను కూడా చాలా కాలం నుంచి సెలెక్టర్స్ రాడర్లో ఉన్నాడు. ఓపెనింగ్ బ్యాట్స్మెన్, రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. అతను 2 సెంచరీస్ చేశాడు. సో అతను కూడా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ అతని నుంచి కూడా చూసాము. సో వీళ్ళు అంటే ఎస్టాబ్లిష్ స్టార్స్ కాకుండా, ఎస్టాబ్లిష్ స్టార్స్లో చూస్తే రుతురాజ్ గైక్వాడ్ స్కోర్డ్ 232 రన్స్. దాంట్లో 2 50s, 2 40s ఉన్నాయి. కన్సిస్టెంట్గా ఆడాడు, కానీ ఆ 50s కానీ 40s కానీ పెద్ద స్కోర్స్గా కన్వర్ట్ చేస్తుంటే బాగుండేది. సో బట్ హీ పర్ఫార్మ్డ్ వెరీ వెరీ కన్సిస్టెంట్లీ. వన్స్ అగైన్ సెలెక్టర్స్కి తన నుంచి ఒక నోటీస్ పంపించడం చెప్పాలి. సో మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. న్యూజిలాండ్తో జరిగే టీంతో సెలెక్ట్ చేస్తారా, లేకపోతే సెకండ్ టెస్ట్ కూడా టీంని అనౌన్స్ చేయాల్సి ఉంది, దాంట్లో ఏమైనా సెలెక్ట్ చేస్తారా, లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా, ఇవన్నీ కూడా చూడాలి. లైక్ సంజు శాంసన్ కూడా లేట్గా అవకాశం వచ్చింది. 2 మ్యాచ్లు ఆడాడు. ఆ 2 మ్యాచ్లో కూడా ఇంప్రెస్ చేశాడు సంజు శాంసన్, బికాస్ హీ స్కోర్డ్ కపుల్ ఆఫ్ 40s అండ్ 1 సెంచరీ. అందరికంటే హయ్యెస్ట్ స్ట్రైక్ రేట్ అతనికే ఉంది. సో అతను ఆల్మోస్ట్ 1 డే ఆడినట్టుగా 95 స్ట్రైక్ రేట్తో అతను సెంచరీ, 2 40s చేశాడు సంజు శాంసన్. లాస్ట్ డే కూడా ఒక 40 అతన్ని చూసాం. శ్రేయస్ అయ్యర్ హ్యాడ్ ఏ రాదర్ మిక్స్ టోర్నమెంట్. 2 డక్అవుట్స్ ఉన్నాయి, 2 50s ఉన్నాయి అతనికి. అలాగే సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్ ఆడాడు. ఒక మ్యాచ్లో 15-6 మాత్రమే చేశాడు. 15 ఒకసారి, 6 ఒకసారి, ఫెయిల్యూర్ టోటల్గా. తిలక్ వర్మ ఒక 100 చేశాడు, కానీ మిగతా ఇన్నింగ్స్లో ఫెయిల్ అయ్యాడు తిలక్ వర్మ.
అలాగే ఇషాన్ కిషన్ ఒక 100 చేశాడు. మిగతా 3 ఇన్నింగ్స్లో పెద్దగా రన్స్ అతను చేయని పరిస్థితి మనం చూస్తాం. ముషీర్ ఖాన్ చాలా సర్ప్రైజింగ్. ముషీర్ ఖాన్ ఒక ఇన్నింగ్స్లో 181 చేశాడు. ఫస్ట్ డే రోజునే బ్రహ్మాండంగా సెన్సేషనల్గా బ్యాటింగ్ చేశాడు. 181 చేశాడు ఏకంగా. కానీ తర్వాత 4 ఇన్నింగ్స్లో కలిపి 6 రన్స్ చేశాడు. సో అతని గ్రాఫ్ అలా పైకి వెళ్ళి అక్కడి నుంచి దామని పడిపోయాయి. బట్ యంగ్స్టర్ హీ హాస్ లాట్ ఆఫ్ ఫ్యూచర్. ఒక మంచి స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. సో ముషీర్ ఖాన్ ఎందుకనో ఒక ఇన్నింగ్స్ తర్వాత అతను సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరం. అలాగే మానవ్ సుతార్ కూడా ఒక మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్, తర్వాత పెద్దగా అతనికి వికెట్ రాలేదు. మొత్తం మీద 10 వికెట్స్ వచ్చాయి, కానీ ఒక మ్యాచ్లో ఐ థింక్ హీ హాస్ టేకెన్ 6 or 7 వికెట్స్. ఆ తర్వాత అతను అంతగా పర్ఫామ్ చేయకపోవడం అనేది మనం చూసాం. బ్యాటింగ్ కూడా బాగా చేశాం. సో మానవ్ సుతార్ కానీ, ఈవెన్ శ్యామ్ స్మోలాని, తనుష్ కోటియాన్, వీళ్ళందరూ కూడా ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్. ఇక బౌలర్స్లో మనం వీళ్ళని చెప్పుకున్నాం, కొత్త కొరాని చెప్పుకున్నాం. బట్ ముఖేష్ గాట్ 15 వికెట్. ముఖేష్ ఎప్పుడైనా ఏ ఫార్మాట్లో అయినా అతను చాలా చాలా కన్సిస్టెంట్ బౌలర్. సో అది పెద్దగా పేస్ అంటే 130స్లో బౌలింగ్ చేస్తాం, 130, 135. బట్ ఆల్వేస్ హీఈస్ వెరీ వెరీ ఎఫెక్టివ్ ఇన్ ఎనీ ఫార్మాట్. మరొకసారి అక్కడ అతను ప్రూవ్ చేసుకున్నాడు. నవదీప్ సైని చాలా ఇంప్రెస్ చేశాడని చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఈ మధ్య కొంచెం ఈజ్ గోయింగ్ త్రూ ఏ లల్, కానీ అతను 14 వికెట్స్ తీశాడు. బ్యాటింగ్ కూడా ఒక పర్టికులర్ ఇన్నింగ్స్లో బాగా బ్యాటింగ్ చేయడం మనం చూసాం. హర్షదీప్ సింగ్ 6 వికెట్స్ తీశాడు. ఇండియా డి తరఫున ఆడినట్టున్నాడు హర్షదీప్. లాస్ట్ డే రోజున 6 వికెట్స్ తీసి ఒక ఇన్నింగ్స్లో. ఓవరాల్గా అతను 13 వికెట్లు వచ్చాయి. హర్షదీప్ హ్యాస్ బిన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. నన్ను అడిగితే యష్ దయాల్ కంటే హర్షదీప్ని టెస్ట్ టీంలో పెట్టుంటే బాగుండేది. బట్ యష్ దయాల్ని వాళ్ళు సెలెక్ట్ చేశారు. బట్ ఐ థింక్ ఆస్ట్రేలియాకి హర్షదీప్ వెళ్ళే అవకాశం ఎందుకో నాకు వెళ్తాడేమో నాకు అనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ మాత్రం చాలా ఇంప్రెసివ్గా బౌలింగ్ చేస్తారు. హర్షదీప్కి ఎక్కువ వికెట్లు రాకపోయాడు మిగతా కంపేర్ చేస్తే. బట్ నేను చూసినంత వరకు హీ వాజ్ వెరీ వెరీ ఎఫెక్టివ్. అలాగే మనకి వైశాఖ్ విజయ్ కుమార్ కూడా 10 వికెట్లు వచ్చినాయి. తనుష్ కోటియాన్ ఆఫ్ స్పిన్నర్, అతను 10 వికెట్లు వచ్చాయి. అండ్ రాహుల్ చహర్ లెగ్ స్పిన్నర్, రాహుల్ చహర్ అతను కూడా 9 వికెట్స్ తీశారు. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ పర్ఫార్మెన్సెస్ మనం చెప్పుకున్నాం. తర్వాత ఇంకా లాస్ట్ 2 డేస్లో మనం అంటే ఇండియా ఏ వర్సెస్ బి మ్యాచ్లో రియాన్ పరాగ్ ఒక 73 చేశాడు. శాశ్వత్ రావత్ని ఆల్రెడీ చెప్పాను 53 చేశాడు. సో ఇండియా సి వాళ్ళు 217కి ఆల్అౌట్ అయ్యారు. దాంట్లో సాయి సుదర్శన్ ఒక 100 చేశాడు. సాయి సుదర్శన్ ఆల్సో పర్ఫార్మ్ వెల్. ఒక సెంచరీ, ఒక కపుల్ ఆఫ్ 40s ఉన్నట్టుగా ఉన్నాయి. సో ఇండియా ఏ విన్లో ప్రసిద్ధ్ కృష్ణ మొదట్లో అంత బాగా పర్ఫామ్ చేయలేదు, కానీ లాస్ట్ డే రోజున 3 వికెట్స్ ఇచ్చారు. అలాగే ఆకిబ్ ఖాన్ అనే యూపీ బౌలర్ కూడా పెద్దగా పేస్ లేదు అతనికి, కానీ హీఈస్ వెరీ వెరీ ఇంప్రెసివ్. వికెట్ టేకింగ్ బౌలర్గా అతను మనకి కనిపించాడు. అలాగే డి వర్సెస్ బి మ్యాచ్లో ఇందాక చెప్పినట్టు హర్షదీప్ 4 వికెట్స్ ఇస్తే ఆదిత్య ఠాకరే 4 వికెట్స్ ఇచ్చాడు. నితీష్ కుమార్ రెడ్డి అంత ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు విత్ ద బ్యాట్ ఆర్ విత్ ద బాల్. బట్ లాస్ట్ డే రోజున ఇండియా బి టోటల్గా ఫెయిల్ అయ్యారు. 115గా ఆల్అౌట్ అయ్యారు, కానీ నితీష్ కుమార్ రెడ్డి టాప్ స్కోర్ చేశాడు. 40 రన్స్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. అలాగే లాస్ట్ డే రోజున రికీ బుయ్ తన సెకండ్ 100 కూడా చేశాడు, 119 రన్స్. అయ్యర్ ఒక 50 చాలా క్విక్ టైంలో 50 చేశాడు. సో ఇది ఓవరాల్గా మనకేంటంటే అందరూ చాలామంది బిగ్ స్టార్స్ కనిపించారు ఇక్కడ. తర్వాత అలాగే ది సేమ్ టైం కొంతమంది యంగ్స్టర్స్ కూడా చాలా ఇంప్రెస్ చేశారు. సో ఎప్పుడు లేనట్టుగా దులీప్ ట్రాఫీకి మనం వీడియోస్ చేసుకున్నాం. మీరందరూ కూడా దీన్ని ఫాలో అయ్యారు. కొంతమంది మ్యాచ్ చూశారు, కొన్ని చూడలేదు. టెస్ట్ మ్యాచ్ వచ్చిన తర్వాత థర్డ్ రౌండ్ మనం సరిగ్గా చూడలేదు. బట్ స్టిల్ ఆ మ్యాచ్ చాలా ఇంప్రెసివ్గా జరిగాయి. అనంతపూర్లో క్రౌడ్ కూడా బాగా వచ్చారు. చాలామందికి టికెట్లు అంటే పాసులు దొరక్క ఇబ్బంది పడ్డారు. అక్కడికి వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అదే పనిగా అనంతపురం వెళ్ళి కూడా పాసులు దొరక్క వెనక్కి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలాంటి ఒక డొమెస్టిక్ టోర్నమెంట్కి కాస్త కళ తెప్పించినందుకు బీసీసీఐని, ద అవుట్ గోయింగ్ సెక్రటరీ జైషాని మనం అభినందించుకుని ఉండలేం. డెఫినెట్గా చాలా ఒక మంచి గ్లామర్ అద్దారు. దీనికి ఖచ్చితంగా గ్లామర్ అద్దారు. ఏంటంటే మన ఈ పర్ఫార్మెన్స్ అన్నీ వాటి క్వాలిటీ అగేన్స్ట్ క్వాలిటీ బౌలర్స్. ముఖ్యంగా ది మోస్ట్ నోటబుల్ ఫీచర్ ఏంటంటే అనంతపూర్లో పిచ్లు ఫాస్ట్ బౌలర్స్ బాగా అనుకూలించాయి. సో అలా పిచ్లు తయారు చేయమని కూడా బీసీసీఐ ఇన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఎందుకంటే సో మెనీ ఫాస్ట్ బౌలర్స్ ఆర్ ఆన్ వ్యూ. అంటే దీంట్లో వాళ్ళందరూ కూడా బాగా ఇంప్రూవ్. అంశుల్ కాంబోజ్ ఒక్కడే కాదు, ముఖేష్ కానీ, హర్షదీప్ కానీ,
టు అన్ ఎక్స్టెంట్ హర్షిత్ రాణా, వీళ్ళు కూడా చాలా ఇంప్రెస్ చేశారు మనం. వీళ్ళందరూ కూడా, ఈవెన్ ఖలీల్ అహ్మద్ ప్లేడ్ 2 మ్యాచెస్, ఈ ఆల్సో పిక్డ్ అప్ గుడ్ నెంబర్ ఆఫ్ వికెట్స్. సో వీళ్ళందరూ కూడా ఫాస్ట్ బౌలర్స్, మన ప్రసిద్ధ్ కృష్ణ కానీ చాలామంది ఎవరైతే సెలెక్టర్స్ రాడార్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ ఆడే అవకాశం వచ్చింది. వాళ్ళకి అక్కడ పిచెస్ కూడా 2 గ్రౌండ్స్లో కూడా పిచెస్ వాళ్ళకి అనుకూలంగా చేయడంతో ఏంటంటే ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువగా షైన్ అవ్వడం స్పిన్నర్స్ కంటే మనం చూసాం. సో దట్ ఇస్ ఎ గుడ్ సైన్. ఎందుకంటే మనకి ఆస్ట్రేలియా వెళ్ళాల్సింది, ఆ తర్వాత ఇంగ్లాండ్తో కూడా మనం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సింది నెక్స్ట్ ఇయర్ సమ్మర్లో. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఐ థింక్ చాలామంది ఫాస్ట్ బౌలర్స్ ఇక్కడ ట్రై చేయడం జరిగింది. అలాగే చాలామంది యంగ్స్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం. అగేన్స్ట్ క్వాలిటీ అపోజిషన్ చేసిన ఈ రన్స్ డెఫినెట్లీ సెలెక్టర్స్ వీటిని దే విల్ టేక్ దెమ్ ఇన్ టు కౌంట్. సో గుడ్, దెర్ ఇస్ వండర్ఫుల్ ఫ్యూచర్ ఫర్ ప్లేయర్స్ లైక్ అన్షుల్ కాంబోజ్, ముషీర్ ఖాన్, శాశ్వత్ రావత్, ఇలాంటి ప్లేయర్స్ అందరూ కూడా, వీళ్ళందరికీ కూడా అభిమన్యు ఈశ్వరన్, వీళ్ళందరూ కూడా ఇండియన్ టీంలోకి వచ్చే అవకాశం. అలాగే ఇండియన్ టీంలో ఇన్ అండ్ అవుట్గా ఉన్న సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, వీళ్ళందరూ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. సో అది దట్ ఈస్ మై రౌండ్ అప్ అబౌట్ దులీప్ ట్రోఫీ.